ప్రేమగల తండ్రి, మీరు మా గురి అని మా ప్రభు అయిన యేసుక్రీస్తు వారిని మీరు మాకు అనుగ్రహింపచేశారు. మా జీవితంలో ప్రభు మేము మీ ఎదుట బ్రతకడానికి క్రీస్తు యేసు ద్వారా పాప క్షమాపణనిచ్చి పరిశుద్ధమైన జీవితాన్ని బ్రతకడానికి చూపిన కృపంతటి కొరకు స్తోత్రాలు. మరలా ప్రభు ఈ యొక్క శ్రేష్టమైన మంచి సమయంలో కొలసీ పత్రిక ధ్యానాంశంలోనికి వెళుతుండగా మాతో మాట్లాడండి, మమ్మల్ని మీరు బలపరచండి, మీ మహిమ కొరకు మమ్మల్ని మీరు వాడుకొనండి. క్రీస్తు యేసు నామమున చక్కగా వాక్యాన్ని శ్రద్ధగా విందాం. సమయమును పోనీయక సద్వినియోగము చేసుకొనుచు సంఘమునకు వెలుపటి వారి ఎడల జ్ఞానము కలిగి నడుచుకొనుడి. ప్రతి మనిషికి ఎలాగూ ప్రత్యుత్తరం ఇవ్వవలెనో అది మీరు తెలుసుకొనుటకై మీ సంభాషణ ఉప్పి వేసినట్టు ఎల్లప్పుడూ రుచి కలిగిదిగాను కృపాసహితముగాను ఉండనీయుడి. అపోస్తున్నటువంటి పౌలు గారు మరలా ఈ కొలసీ సంఘంలో చిన్న చిన్న విషయాల దగ్గర నుండి పెద్ద పెద్ద విషయాల వరకు కూడా చాలా చక్కగా అందరికీ అవసరమైనటువంటి విషయాలను పరిశుద్ధాత్మ సహాయంతో ప్రేరేపణతో ఆయన మాట్లాడుతూ వచ్చారు. అందులో మరి వారితో పాటుగా మనము ఈ 5వ వచనములో సమయమును పోనీయవద్దు, దాన్ని సద్వినియోగం చేసుకోండి అనే విషయాన్ని జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు. సమయం అనగానే వెంటనే మనకు ఒక వచనం జ్ఞాపకం వస్తుంది. ఏది? ఏ విషయం? చూడండి, ఎఫెసీ పత్రిక 5వ అధ్యాయము 15-16 వచనాల్లో మనకి ఎక్కువ జ్ఞాపకం వచ్చేది అది. ఎఫెసీలకి కాదు, కొలసీలకు కూడా ఈ మాట జ్ఞాపకం చేస్తున్నాడు. చదవండి. దినములు చెడ్డవి గనక మీరు సమయమును పోనీయక అక్కడ సద్వినియోగము చేసుకోండి అని అన్నాడు. మీరు అజ్ఞానుల వలె కాక జ్ఞానుల వలె మీరు నడుచుకోండి అని కూడా తెలియచేశాడు. ఎఫెసీ పత్రికలో మీరు జ్ఞానుల వలె నడుచుకోండి, అజ్ఞానుల వలె కాక జ్ఞానుల వలె నడుచుకోండి అన్నాడు. కాబట్టి మీరు దాన్ని సద్వినియోగం చేసుకోండి అన్నాడు. నేను వేరొక చోట కొన్ని విషయాలు జ్ఞాపకం చేశాను, కాబట్టి అన్నీ మనం ఇప్పుడు కుదరదు. కానీ జ్ఞానము కలిగినటువంటి వారు సమయాన్ని వృధాగా పాడు చేసుకోరు. ఏ సమయమైనా దేవుడిచ్చిన దాన్ని బట్టి దాన్ని ఎలా ఉపయోగించుకోవాలని ఆలోచిస్తారు, దాన్ని వృధాగా పాడు చేసుకోరు. అజ్ఞానులు సమయాన్ని దొంగిలిస్తారు, అది దేనికి ఉపయోగం లేకుండా వాళ్ళు పాడు చేసుకుంటారు. ఆ తర్వాత అయ్యో సమయం అయిపోయింది అని బాధపడుతూ ఉంటారు. కనుక అలా కాకుండా దాన్ని సద్వినియోగం చేసుకోవాలి అని ఈ కొలసీ సంఘంలో ప్రత్యేకించి మాట్లాడుతున్నాడు. ఎలాగ దాన్ని సద్వినియోగం చేసుకోవాలి అని చిన్న మాట కూడా అక్కడ జ్ఞాపకం చేస్తా కొన్ని విషయాలు చెప్పాడు. అయితే దానికి ముందుగా అపోస్తలుడైనటువంటి పౌలు గారు తన జీవితంలో జరిగినటువంటి సందర్భంలో ఆయన ఎలా సమయాన్ని ఉపయోగించుకున్నాడనే మాటని చిన్నది మీకు జ్ఞాపకం చేస్తాను. చూడండి ఒకసారి అపోస్తుల కార్యములు 16వ అధ్యాయము, అపోస్తుల కార్యములు 16వ అధ్యాయము 16వ వచన భాగంలో పౌలు గారు జరిగినటువంటి చరిత్రలో మాట రాశాడు ఆయన. పుతోను అను దెయ్యము పట్టినదై సోద చెప్పుట చేత తన యజమానులకు బహు లాభము సంపాదించుకొనుచున్న ఒక చిన్నది మాకు ఎదురుగా, ఒక పుతోను అనేటువంటి ఒక దెయ్యం పట్టిన ఆమె, ఒక దురాత్మ పట్టినటువంటి ఆమెను వారు పట్టుకుని ఆమె ద్వారా ఎంత బాగా సమయాన్ని ఉపయోగించుకుంటున్నారంటే ఆమె ద్వారా సంపాదన కలిగి సంపాదించుకుంటున్నారు. వచ్చేవారికి వెళ్ళేవారికి ఆమె రకరకాలుగా చెబుతూ ఉంది. వాళ్ళ భవిష్యత్తు చెప్పినట్లుగా వాళ్ళతో చెబుతూ ఉంది. మనము సోది చెప్తామంటాం కదా, సోదే చెప్పుట చేత ఏమనుంది అక్కడ? సోదే అన్నాడు, డైరెక్ట్గా చెప్పాడు. కాబట్టి వాళ్ళు ఏం చేస్తున్నారంటే సమయాన్ని ఉపయోగించుకుని ఆమె ద్వారా సంపాదిస్తున్నారు. మనకు తెలియని విషయం ఏంటంటే సమయాన్ని దొంగిలించేది ఎవరంటే ప్రత్యేకించి మనమే దొంగిలిస్తామేమో, కానీ అపవాదికి ఎక్కడా ఖాళీ లేదు. వాడు ఎప్పుడు 24 అవర్స్ వర్క్ చేస్తున్నాడు. 24 గంటలు పనిచేసేది ఎవరనుకుంటున్నారు?
అపవాదే. 24 గంటల్లో చాలా వరకు గంటలన్నీ పాడు చేసుకునేది ఎవరనుకుంటున్నారు? మనమే. పిచ్చాపాటి మాట్లాడుకుంటూ ఏవేవో సందర్భాలు చెప్పుకుంటూ అనవసరంగా కాలయాపన చేస్తూ ఇటు దేవునికి ఇవ్వకుండా, అటు కుటుంబానికి ఇవ్వకుండా, ఇటు సంఘానికి ఇవ్వకుండా పాడు చేసుకునేది ఎవరంటే మనమే. కనుక అపవాది ఒక రకంగా మనల్ని వాడుకుంటున్నాడని అర్థం చేసుకోవాలి. అది చాలా ప్రమాదకరమైంది. ఎందుకంటే వాడు 24 గంటలు పనిచేస్తున్నాడు, మనం మాత్రం సమయాన్ని దొంగిలిస్తున్నాం. పుతోను అనేటువంటి దురాత్మతో నిండినటువంటి ఆమెను చక్కగా వాళ్ళు ఉపయోగించుకుని వాళ్ళు డబ్బు సంపాదించుకుంటున్నారు. పౌలు శీలల మార్గాన్ని వెళుతూ ఉంటే, ఇదిగో వీళ్ళు దేవుని సేవకులు, వీరు మీకు రక్షణ మార్గాన్ని బోధిస్తారని వాళ్ళ గురించి కూడా ఆమె చెప్పడం ప్రారంభించింది. ప్రతిరోజు అలా చెప్తూ ఉంటే పౌలుకి చాలా ఇబ్బంది అనిపించి ఆయన అంటున్నాడు, అక్కడ చూడండి, అక్కడ వ్యాకులపడి అని ఉంది. ఎందుకు వ్యాకులు పడాలి? ఎందుకు వ్యాకులు పడాలి? దెయ్యం ఏమైనా అబద్ధం ఆడిందా? మనమన్నా అబద్ధం ఆడతాం, కానీ దెయ్యాలు అబద్ధం ఆడవండి. నమ్ముతారా నమ్మరా? వీళ్ళు నమ్మిలా కనపట్లేదు. మీరు నమ్ముతున్నారా? దెయ్యాలు అబద్ధం ఆడవు. అంటే ఈ దెయ్యాలంటే ఈ దెయ్యాలు కాదు, ఒరే నాకు అట్టుపొలట్టు రండిరా, కొల్లట్టు రండి, ఈ దెయ్యాలు కాదు, ఈ దెయ్యాలు కాదు. దురాత్మల సమూహం ఆకాశ మండలంలో తిరుగుతుందని ఎఫెసీ పత్రికలో దేవుడు చెప్పాడు కదా మనకి. కనుక అవి అబద్ధం ఆడవు, నిజమే చెప్తాయి. ఈ దురాత్మలు కాదు. మా చిన్నప్పుడు మెంటలమ్మని ఒక ఆవిడ ఉండేది మాకు. అప్పటికప్పుడు ఆవిడకి దెయ్యం పట్టేసింది మాట. కళ్ళు పట్టురండిరా, అటుపులు పట్టురండిరా అనేది. అంటే ఆవిడ కళ్ళు తాగాలనిపించినప్పుడల్లా దురాత్మ వచ్చేసేది అనమాట. కళ్ళు దురాత్మది, అర్థమైందా? ఇది అలాంటిది కాదు. దేవుని విషయాలు బాగా ఎరిగిన దురాత్మలు, దేవుని వాక్యాన్ని బాగా తెలిసిన దురాత్మలు, దేవుని కొరకు బ్రతకడానికి సిద్ధపడిన వారిని శోధించే దురాత్మలు అనేకం ఉన్నాయి. ఇవి అబద్ధ మాటలేదు. వీళ్ళు వెళ్తూ ఉంటే రక్షణ మార్గాన్ని బోధిస్తారు మీకు వీళ్ళు అని అంటుంది. ఇప్పుడు అది మంచిదా చెడ్డదా? మాట్లాడరేటి? ఇప్పుడు మీ పాస్టర్ గారు ఇలాగ వెళ్తున్నారు అనుకోండి, అమ్మా ఈయన మా పాస్టర్ గారండి అని ఇలాగ వెళ్తున్నప్పుడు ఒకసారి చెప్పావు, మళ్ళీ ఇలాగ వచ్చినప్పుడు ఏమండి ఈయన మా పాస్టర్ గారండి అన్నావు, రెండోసారి ఎలా ఉంటుందమ్మా? మళ్ళీ మూడోసారి ఏమండి ఈయన మా పాస్టర్ గారండి అన్నావు, మళ్ళీ అప్పుడు ఎలా ఉంటుంది? అది దేవుణ్ణి ఆరాధించినట్టుందా, దేవునికి వ్యతిరేకంగా చేసినట్టుందా? ఒకసారి చెప్పావు వందనాలండి అన్నావు, మళ్ళీ లాగెళ్ళి వందనాలండి, మళ్ళీ లాగెళ్ళి వందనాలు అంటే ఎలా ఉంటుంది? పౌలు అందుకే వ్యాకులు పడ్డాడు. వీళ్ళు ఈ మార్గమునే వెళ్లాల్సి వస్తుంది. వెళ్ళిన ప్రతిసారి వాళ్ళు ఏమంటున్నారంటే, ఇదిగో వీరు రక్షణ మార్గాన్ని బోధిస్తారు, రక్షణ మార్గాన్ని బోధిస్తారంటే సువార్తకు ఆటంకంగా ఉంది. తెలియాల్సిన అవసరం లేదు. ఆ రోజున వాళ్ళు చేస్తున్న పనిని పౌలు గద్దించాడు. ఆమెలో ఉన్న దెయ్యం పోయింది. దెయ్యం పోగానే ఆవిడ మామూలు మనిషి అయిపోయింది. మామూలు మనిషి అయిపోగానే ఆమె ఏం చేస్తుందంటే చక్కగా కూర్చుంది, ఇక ఏమీ చెప్పట్లేదు. ఇప్పుడు ఆ దెయ్యం పట్టుకున్నటువంటి ఆమెను పట్టుకుని వ్యాపారం చేస్తూ ఉన్నారే, వాళ్ళకేమైందంటే మా వ్యాపారం దెబ్బతిన్నది, మా డబ్బులు దెబ్బతిన్నాయి, నువ్వు ఉన్న దెయ్యాన్ని పోగొడతావా అని కక్షగట్టి చెరసాల్లో వేయించేశారు. ఎవరిని? పౌలు శీలనిద్దరిని కలిపి చెరసాల్లో ఏం చేశారు. ఇప్పుడు సాధారణంగా చెరసాల్లోనికి వెళితే ఏమనిపిస్తుంది? ఎవరమైనా చెరసాలంటే జైలు, జైల్లో పెడితే ఏమనిపిస్తుంది? ఎవరమైనా బాధగా ఉంటుందా? అసలు మనిషిలాగా ఉంటాం మనము, మానసికంగా కృంగిపోతాం. నన్నెందుకు అందులో పెట్టారు, నన్నెందుకు ఇంత మాట అన్నారు, నా మీద ఎందుకు ఇంత నిందలు మోపారు, నన్నెందుకు అందులో తీసుకెళ్ళి పెట్టారని మానసికంగా కృంగిపోతాం. అసలు ఎవరితోనూ మాట్లాడబుద్దేది కాదు, అంత సైలెంట్ అయిపోతాం. కొంతమంది అయితే వాళ్ళు ఆ మానసికంగా కృంగిపోయి చచ్చిపోయే స్థితిలో కూడా వెళ్ళిపోతారు, వేదన కలిగి ఉండిపోతారు. ఏదైనా ప్రార్థన చేసినా ఎవరైనా కదిపినా ఒకటే, అయ్యా మమ్మల్ని జైల్లోంచి మాకు విడుదల చేయండి, మమ్మల్ని కాపాడండి. అవసరమైతే ఎవరి కాళ్ళన్నా పట్టుకోండి, ఎమ్మెల్యే కాళ్ళు పట్టుకుంటారా, మంత్రి గారి పాలు పట్టుకుంటారా, ఎవరి కాళ్ళన్నా పట్టుకుని మమ్మల్ని విడుదల చేయండి బాబు, మమ్మల్ని కాపాడండి, ఇది ఒకటే ఆలోచిస్తాం. కానీ పౌలు శీలలో దేవునికి యాజకులుగా, దేవునికి ప్రవక్తలుగా, దేవునికి సేవకులుగా ఉన్నారు గనక వాళ్ళు ఇవేమీ ఆలోచించలేదు. మరలా జ్ఞాపకం చేస్తున్నారు, తప్పు చేసినప్పుడు తప్పనిసరిగా భయం వేస్తుంది. కనుక పౌలు శీల దేవుని యొక్క సేవ చేస్తూ ఉన్నారు, వాళ్ళు ఏ తప్పు చేయలేదు. వాళ్ళకి ఒక రకంగా ఎంత బాగుందంటే వాళ్ళని తీసుకెళ్ళి బెత్తాలతో కొట్టేశారు, బట్టలు లాగేశారు, మరి చాలా దెబ్బలు కొట్టేశారు, కాళ్ళను చాలా బొండలో బిగించేశారు, బొండలో బిగించేసి జైల్లో పడేశారు. బొండలో బిగించడం అంటే తెలుసా?
బండలో బిగించడం అంటే ఒక పెద్ద చెక్కలాగా ఉంటుంది, మధ్యలో గ్యాప్ ఉంటుంది, ఇటు కొంత గ్యాప్ ఉంటుంది, ఇటు కొంత గ్యాప్ ఉంటుంది. ఇది మైక్ అనుకోండి, ఇప్పుడు ఇది 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 బండ అనుకోండి, ఇప్పుడు ఇది నీ తలకాయ అనుకోండి, ఇది నీ తల అనుకోండి. ఇప్పుడు ఇలాగ చెక్కలు బిగించేశారు, ఇలాగా మధ్యలో నీ తలకాయ ఉంది, మధ్యలో నీ కాళ్ళు ఉన్నాయి, అది బొండ. అటు తిరగడానికి ఉండదు, ఇటు తిరగడానికి ఉండదు. వాళ్ళని ఏం చేశారు, ఇప్పుడు కాళ్ళు చేతులు కట్టి బొండలో బిగించారు. అక్కడ రాయబడిన చూడమంటే 24లో, అతడు అట్టి ఆజ్ఞను పొంది వారిని లోపలికి చెరసాలలోనికి తోసి వారి కాళ్లకు బొండ వేసి బిగించాను అన్నాడు. బొండ వేసి ఇలా బిగించగానే ఇంకా ఎటు కదలడానికి అవకాశం లేదు. సంఖ్యలేసి కట్టేశారు, బొండలో పెట్టి బిగించేశారు. ఇప్పుడు మనం గొళ్ళు మన ఏడవాలి, దేవా ఈ బొండ నుంచి నాకు విడుదల తెయమని. అంటే పౌలు శీల వారికి దేవుడు ఒక రకంగా వారికి సమయాన్ని ప్రాప్తింపచేశాడు. మీరు బయట ఉన్నారు కదా, బయట ఉండి పుత్తూరు అనే దెయ్యాన్ని పోగొట్టారు, వెరీ గుడ్, మంచిదే. బయట ఉన్న వారికి సువార్త అందింది, ఇప్పుడు లోపల ఉన్న వారికి సువార్త అందాలి అని సమయాన్ని దేవుడు ఇచ్చాడు వాళ్ళకి. ఎప్పుడైతే ఆ సమయాన్ని ఇచ్చారో ఆ సమయాన్ని వాళ్ళు ఉపయోగించుకున్నారు. చెరసాల్లో ఉండి వాళ్ళు ఏం చేస్తున్నారంటే 25లో, అయితే మధ్యరాత్రి వేళ పౌలును శీలయు దేవునికి ప్రార్థించుచు కీర్తనలు పాడుచూ నుండి. అబ్బబ్బబ్బా, అసలు ఒక్క మాట అయినా ప్రభువా నన్ను విడిపించు, నన్ను కాపాడు, నన్ను రక్షించు అనే మాట వచ్చింది వాళ్ళ నోటంట. ఇచ్చిన సమయాన్ని ఎంత బాగా ఉపయోగించుకున్నారు చూసారు వాళ్ళు జ్ఞానవంతులు. అదే అజ్ఞానులైతే ఏం చేస్తారు, అసలు నేనేం చేశానని, నేనేమన్నానని, నన్ను ఎందుకు ఇక్కడ తీసుకొచ్చారు, ఎవడు రానని ఇక్కడ పెట్టింది, రండిరా. మనమైతే మన పొజిషన్ ఇదే కదా, తప్పు చేసినప్పుడే మనం అలాంటి పనులు చేస్తాం. మనం దేవుని కొరకు బ్రతికినప్పుడు మనం ఎక్కడ పెట్టినా మనకిచ్చిన సమయం ఒకటే. దేవుడు ఈ సమయాన్ని నాకు ఇచ్చాడు, ప్రభువానికి స్తోత్రాలు, ఈ సమయాన్ని నేను నాకు ఉపయోగించుకునే భాగ్యం ఇచ్చినందుకు వందనాలు. అందుకే మనం చేసే పని ఏ పని అయినప్పటికీ కూడా ఆ పనిలో చెత్త చెదారం అనవసరమైన ముసలమ్మ ముచ్చట్లు పెట్టకూడదు. ఏ పార్టీ గెలుస్తుంది, ఎవడొస్తాడు, ఎవడు నెగ్గుతాడు, వాడు వచ్చి నీకేమైనా చేస్తాడా, ఆ పార్టీ వాడు వచ్చి నీకేమైనా సహాయం చేస్తాడా, ఆవిడేం చేస్తుంది, ఈవిడేం చేస్తుంది, ఆయన ఎలాగెళ్తున్నాడు, ఈయన ఎలాగెళ్తున్నాడు, ఈ చెత్త చెదారం అంతా నీకు అవసరమా, మనకు అవసరమా? నీకు ఇచ్చిన ఏ సమయం అయితే నీకు దొరికిందో ఆ సమయాన్ని ఏం చేయాలా, దేవుని మహిమ కొరకు అది ఉపయోగపడాలి. రోజస్తమానంలో పొద్దున్న లేచింది మొదలుకుని రాత్రి పడుకునే వరకు వ్యర్థమైన సంభాషణ నువ్వు ఎంత చేస్తుంటావో చూడు, ఎంత సమయాన్ని దొంగిలించుంటావో చూడు. అది ఆరాధన అవుతుందా, అది దేవునికి మహిమ అవుతుందా, దేవుణ్ణి గణపరిచే కార్యం అందులో ఉందా, నీకే అర్థమవుతుంది నువ్వు ఆలోచిస్తే. అది ఎప్పటికీ దేవునికి నచ్చదు కదా. పౌలు శీల ఉపయోగించుకున్నారు. వెంటనే అందులో ఏం చేస్తారంటే వాళ్ళు ప్రార్థనలు చేస్తున్నారు, కీర్తనలు పాడుతూ ఆరాధన చేస్తూ ఉంటే ఆ ఆరాధనలో చెరసాల పునాదులు అదిరిని అంట. దేవునికి స్తోత్రం, ఆమేన్. చెరసాల పునాదులు అదిరే అంత ఆరాధన చేశారు. మనం పాట పాడుతుంటే ఎంత గొప్ప భాగ్యం వాళ్ళకి దొరికిందండి. వాళ్ళు చూడండి, వాళ్ళంతా చక్కటి ఆరాధన చేస్తున్నారు. వాళ్ళు మధ్యరాత్రి వేళ అలా చేస్తూ ఉంటే భూకంపము కలిగెను, మహాభూకంపము కలిగెను, చెరసాల పునాదులు అదిరెను, వెంటనే తలుపులన్నీ తెరుచుకునెను, అందరి బంధకములు ఊడెను. చెరసాల్లో ఉన్న వాళ్ళు బంధకాలు ఊడిపోని, వీళ్ళ బంధకాలు ఊడిపోని చెరసాల గేటు కూడా పడిపోయింది. ఇప్పుడు ఖైదీలందరూ ఏమైపోవచ్చు, అందరూ పారిపోవాలి కదా, కానీ ఖైదీలందరూ అక్కడే ఉన్నారు. అంటే ఏం చేస్తున్నారు వాళ్ళు, పౌలు శీల ఆరాధన చేస్తుంటే ఇచ్చిన సమయాన్ని జ్ఞానవంతంగా ఉపయోగించుకుంటే వీళ్ళు ఆరాధనలు చేస్తుంటే వాళ్ళు కూడా ఆరాధన చేస్తున్నారు. ఈ చెరసాల నాయకుడు అనుకున్నాడు కదా వీళ్ళందరూ వెళ్ళిపోయి ఉంటారు, వీళ్ళందరినీ నాకు అప్పచెప్పాడు నా వాండరు, ఇప్పుడు వీళ్ళందరూ వెళ్ళిపోతే నన్ను చంపేస్తాడు, అమ్మ బాబు ఇంకెందుకు ఈ బతుకు, చచ్చిపోతే బతుకుని, చచ్చిపోవడానికి సిద్ధపడ్డాడంట. పౌలు అంటున్నాడు, నీవు ఏ హానియు చేసుకోవద్దు, మేమందరం ఇక్కడే ఉన్నామని చెప్పి బిగ్గరగా చెప్పాను. అతడు దీపము తెమ్మని చెప్పి లోపలికి వచ్చి వణుకుచు పౌలుకును శీలకును సాగిలపడి. ప్రైజ్ ద లార్డ్. మన జీవితాల్లో ఇలాంటి కార్యాలు ఏమైనా జరిగినాయా? ఎవరితోన్నా కూర్చొని పౌలు శీలలాగా ఆరాధన చేసావా? నీ ఇంటి ముందో, నీ పక్క వాళ్ళ దగ్గర, నీ ఇరుగు పొరుగు వాళ్ళ దగ్గర ఆరాధన చేసావా? సమయాన్ని ఏమన్నా దొంగిలించావా? ఏ కూర వండుకుందాం, చేపల పులుసు ఎలా వండమంటావు, ఏం వేస్తే రుచి వస్తుందంటావు, ఏ వ్యాపారం చేస్తే బాగుంటుందంటావు. బ్రతకడానికి చేసే పనులు అవి. కానీ సమయాన్ని ఉపయోగించుకునేటప్పుడు అందులో దేవుని పదం ఉండాలి, దేవుని మాట ఉండాలి. అందులో
సమయం మనకు అర్థం కాక నేనేదో గొప్పవాడిని అన్నట్టు, మనమేదో గొప్పవారం అన్నట్టు మన ప్రతాపాన్ని వాళ్ళ మీద చూపకూడదు. వాళ్ళని కనికరించాలి. పౌలు ఎలా చేసిన పని ఏంటి చెప్పండి? ప్రార్థనలు చేయొచ్చు అంటే ఏం చెప్పారు వాళ్ళు? ప్రార్థనలో, కీర్తనలో ఏం చెప్పారు వాళ్ళు? దేవుని యొక్క మాటలన్నీ నూరిపోశారు. నిజంగా ఆ రోజున చెరసాల నాయకుడు దీపం తెమ్మని చెప్పి ఎదురుగా ఉన్నటువంటి పౌలు శీలను చూసి వాళ్ళ పాదాల మీద పడి ఏమంటున్నారంటే వాళ్ళు, చూడండి ఏమంటున్నారు వాళ్ళు, అయ్యలారా రక్షణ పొందుటకు నేనేమి చేయవలెను అంటే ఇంతవరకు ఆరాధనలో వాళ్ళు ఏం చేశారు? అసలు మాకు ఆ మాట ఎందుకు వచ్చిందంటే, చెరసాల నాయుడికి రక్షణ పొందుటకు నేనేమి చేయవలనే మాట ఎందుకు వచ్చిందంటే, చెరసాల నాయకుడికి అప్పటి వరకు ఏం చేశారు వీళ్ళు? ఆరాధన చేస్తూ ఆరాధనలు ఏం చేశారు? ఇదిగో యేసుక్రీస్తు ప్రభు వారు వచ్చారు భూమి మీదకి, ఆయన పరిశుద్ధ రక్తము చేత మనకు విడుదల, మనకు రక్షణ, మనకు క్షమాపణ. ఆరాధనలు అన్నీ చేశారు. చూసారు వాళ్ళు? చెరసాల లోపలేమో ఖైదీలు వింటున్నారు, చెరసాల బయటేమో చెరసాల నాయకుడు వింటున్నాడు. ఇచ్చిన సమయాన్ని దేవుడిచ్చాడు. ఆ సమయం చూసారా? నువ్వు చెరసాల్లోకి వెళ్ళాలి పౌలు, బయట ఉండి పుతోను దెయ్యాన్ని వదలగొట్టావు, మంచిది. లోపలికి వెళ్ళి వాళ్ళలో ఉన్న దెయ్యాలు కూడా వదలబెట్టు, వాళ్ళకు రక్షణ కావాలి. ఎంత బాగా ఉపయోగించుకున్నాడండి పౌలు గారు. అందుకే సమయాన్ని ఏం చేయాలంటే సద్వినియోగము చేసుకొనొచ్చు అన్నాడు. సద్వినియోగం చేసుకుంటామంటే జాగ్రత్త కలిగి బ్రతకడం, దాన్ని ఉపయోగించుకోవటం. అనవసరమైన సంభాషణ చేయకూడదు ఎప్పుడు. మరలా అనవసరమైన సంభాషణ చేస్తే మనం మాట్లాడే ప్రతి మాటకి లెక్క చెప్పాలన్నాడు దేవుడు. ప్రతి మాటకి లెక్క చెప్పాల్సినటువంటి ఒక రోజు వస్తుంది. కాబట్టి సమయాన్ని ఏం చేయాలంట? సద్వినియోగం చేసుకోవాలి, దాన్ని పాడు చేసుకోవద్దు, సద్వినియోగం చేసుకోవాలి. అలాగే మరొక మాట కూడా అక్కడ మంచి మాట జ్ఞాపకం చేస్తూ పౌలు గారు చాలా ప్రాముఖ్యమైన విషయాన్ని కూడా జ్ఞాపకం చేశాడు. చూడండి, కొలస్సీ పత్రిక 4వ అధ్యాయం, కొలస్సీ పత్రిక 4వ అధ్యాయము 5వ వచన భాగాన్ని మరలా నేను చదువుతూ ఉన్నాను. కొలస్సీ పత్రిక 4వ అధ్యాయము 5వ వచన భాగం, సమయమును పోనీయక సద్వినియోగము చేసుకుని. సమయాన్ని ఏం చేయాలి? ఉపయోగించుకోవాలి, దాన్ని పాడు చేసుకోకూడదు. ఆ తర్వాత రెండో మాట, సంఘము వెలుపలి వారి ఎడల జ్ఞానము కలిగి నడుచుకోండి. సమయములో జ్ఞానాన్ని కలిగి నడుచుకోవాలి. సంఘము వెలుపటి వారి ఎడల జ్ఞానము కలిగి నడుచుకోండి అంటాడేంటి? సంఘము వెలుపటి వారంటే ఎవరు చెప్పండి? ఎవరు? దేవునిని ఎరగని వారే కదా. సంఘము లోపల ఉన్నవారెవరు? దేవుని ఎరిగిన విశ్వాసులే కదా. సంఘము లోపల ఉన్నవారు దేవునిని ఎరిగినటువంటి విశ్వాసులైతే, సంఘము వెలుపటున్నవారు దేవునిని ఎరగని అవిశ్వాసులు కదా. కనుక వారి ఎడల ఎలా ఉండమంటున్నాడు? జ్ఞానము కలిగి నడుచుకోండి అంటున్నాడు. ఎందుకు జ్ఞానము కలిగి ఎందుకు నడుచుకోవాలి? దేనికోసం జ్ఞానం కలిగి నడుచుకోవాలి చెప్పండి? సంఘం ఉన్న వాళ్ళ మధ్యలో సహవాసం చేయడమే సరిగా రావట్లా. సంఘం వెలుపటి వారి మధ్యలో సహవాసం వస్తుందా? లోపల ఉన్న వాళ్ళతోనే మనకు సఖ్యత లేదు, సహవాసం లేదు, మరి బయట ఉన్న వారితో ఎలా? పైగా బయట ఉన్న వారితో ఎలా నడుచుకోమంటున్నాడు? జ్ఞానము కలిగి నడుచుకోండి. ఎందుకు జ్ఞానం కలిగి నడుచుకోవాలంటే, గలతీ పత్రిక 5వ అధ్యాయము 19వ వచనం ఒకసారి చూడండి. గలతీ పత్రిక 5వ అధ్యాయం 19వ వచనం చదవండి ఒకసారి. తీయండి, అందరూ తీయండి ఒకసారి. గలతీ పత్రిక 5వ అధ్యాయము 19 చదవండి. స్పష్టమై ఉన్నవి అవి ఏంటంటే జారత్వం, అపవిత్రత, కాముకత్వం, విగ్రహారాధన, అభిచారం. అభిచారం అంటే మాంత్రిక విద్య, మాంత్రిక విద్య. వేశ్యములు, ద్వేషములు, కలహములు, మత్సరములు, క్రోధములు, కక్షలు, భేదములు, విమతములు, అసూయలు, మత్తతలు, అల్లరితో కూడిన ఆట పాట మొదలైనవి అన్నాడు. ఆట పాట మొదలైనవి. ఇవన్నీ ఎక్కడున్నాయమ్మా? అమ్మ ఇవన్నీ ఎక్కడున్నాయి? వెలుపట ఉన్నాయా, లోపల ఉన్నాయా? లోపల కూడా వచ్చినాయి అనుకోండి, అది వేరే సంగతి. కానీ వెలుపట ఉన్నవి ఏంటి అంటే ఇవన్నీ వెలుపటే ఉన్నాయి కదా. సంఘమునకు బయటివన్నీ ఉన్నాయా లేవా? మీరు ఎక్కడైనా చూడండి, ఏం కనబడుతుంది? అల్లరితో కూడిన ఆట
పాట. ఇందాక మనం మొదటి వర్తమానంలో, ఆరాధన వర్తమానంలో విన్నాం కదా మనము, బయట ఉన్నటువంటి ప్రపంచం అంతా కూడా తిండి 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 తిండితో నిండిపోయి ఉంది. అంతే కదా, విపరీతమైన వ్యసనాలతో నిండిపోయి ఉంది. ఎటు చూసినా కూడా పాపపు పరిస్థితులు కనబడుతూ ఉన్నాయి. అలాంటి వారి మధ్యలో నువ్వు జ్ఞానము కలిగి నడుచుకోవాలంటాడు. కష్టమా తేలిక? అమ్మ కష్టమా తేలిక అని అడుగుతున్నాను. చుట్టూ పాపం ఉంది, పాపపు స్థితిలో మధ్యలో నువ్వు ఉన్నావు, విశ్వాసివి. ఇప్పుడు నువ్వు ఎలా బతకాలి? విచిత్రం చూడ, సముద్రం ఎలా ఉంటుంది మనకి? తీయగా ఉంటుంది, ఉప్పుకుంటుందా? ఉప్పు కసింగా ఉంటుంది. కానీ సముద్రంలో ఉన్న చేప ఉప్పుగా ఉంటుందా అమ్మా? సముద్రంలో ఉన్న చేప ఉప్పుగా ఉంటుందా? కానీ సముద్రం అంతా ఉప్పే, చేప మాత్రం రుచిగా ఉంటుంది. అంటే దేవుడు, నాయన చుట్టూ సముద్రం అలా ఉంది, మధ్యలో చేపలాగా నువ్వు ఉన్నావు. అది ఉప్పంటకుండా బతికింది, నువ్వు పాపం అంటకుండా బ్రతకాలి. కష్టమా? కష్టం కాదా? చాలా కష్టం. కానీ ఆ చేపను మనకు దేవుడు ఉదాహరణగా పెట్టాడు. ఇలాంటి ప్రపంచంలో మనం బ్రతకాలి. ఇప్పుడు వీళ్ళందరి మధ్యలో బ్రతకాలి కనుక జ్ఞానం కలిగి బ్రతకాలంటున్నాడు. ఎలా ఉండాలట? దాన్ని సువార్త అంటారా? జ్ఞానము కలిగి నడుచుకోమని. అందుకే ఎక్కడ నువ్వు ఎలా మాట్లాడాలో, ఏ పద్ధతిలో మాట్లాడాలో, ఎవరికి ఎలా చెప్పాలో, ఎవరితో ఎలా మాట్లాడాలో, వాళ్ళు ఏ విషయంలో నుంచి వస్తున్నారో, మనము ఏ విషయంలోంచి వెళ్ళాలో. పొద్దున్న మీకు ఒక వీడియో పెట్టాను, మరి ఎంతమంది చూసారో తెలియదు. ఒక పెద్ద ఆయన సువార్త చెబుతూ ఉంటే ఆయన యవనస్తుడు ఏం చేశాడు? గోబంట దవడమే కొట్టేశాడు. పెద్ద ఆయన సువార్త చెబుతూ ఉంటే గోబంట కొట్టాడు. పెద్ద ఆయన ఏమంటున్నాడు? ఈ దవడ మీద కొట్టావు కదా, మంచిదే, వెరీ గుడ్, స్తోత్రం. ఇదిగో దీని మీద కొట్టు, ఈ దవడ మీద కొట్టు, ఈ దవడ మీద కూడా కొట్టు, పర్వాలేదు నాయన, నాకేం నొప్పి లేదు, బాధ లేదు, ఈ దవడ మీద కొట్టు నాయన అంటున్నాడు. చుట్టూ వాళ్ళు అంటున్నారు, నో నో నో, వద్దు వద్దు అని అంటున్నారు. ఈ యవనస్తుడు మాత్రం, నీకేం పని లేదా, ఈ కొక్కను కొడితే మళ్ళీ ఈ పక్కన కూడా కొట్టమంటే అంటున్నాడు. వాడు గోబంట కొట్టాడు, కొంత వయసులో ఉన్నవాడు. పెద్ద ఆయన చెంప దెబ్బతున్నాడు. గాడ్ బ్లెస్ యూ అంటున్నాడు. దేవుడు నిన్ను దీవిస్తాను నాయన అంటున్నాడు. మనమైతే ఏం చేస్తాం? యేసుక్రీస్తు నామములో నీ చెయ్యి ఇప్పుడే పడిపోవును గాక. ఏ చేత్తో కొట్టావో ఆ చెయ్యి ఇరిగిపోద్దురా నీక. రేయ్, ఆహా, మరి వీరభక్తుడివి నువ్వు, వీరభక్తురాలివి. 70 సంవత్సరాల వయసున్న పెద్ద ఆయన్ని కొడితే ఈ చెయ్యి చూపించాడు. ఆ వీడియో మీరు పూర్తిగా చూసారో లేదో కానీ నాకు అర్థమైంది ఏంటంటే, అతను ఒక ప్రెస్టేషన్లో ఉన్నాడు, ఏదో బాధలో ఉన్నాడు. వాళ్ళ తల్లిదండ్రులను వాళ్ళు ఏదో బాధలో ఉన్నాడు. ఆ కోపం అంతా పెద్ద మీద చూపించాడు. అతను ఏదో పూర్ణ ఆడుకుంటుంటే ఇతనేమో చేసేసి అంటే ఆడు కోపం వచ్చేసింది. కానీ ఆ పెద్ద ఆయన చెప్పిన మాటలకి ఆ యవనస్తుడు కొట్టాడే కానీ కళ్ళనీళ్ళు పెట్టుకుని ఏడ్చాడు. ఆయన్ని హత్తుకున్నాడు. ఆ పెద్ద ఆయన ముద్దు పెట్టాడు. అర్థమవుతుందా? మనము ఏదో ఒకవేళ రివర్స్లో మాట్లాడితే అక్కడ ఏమవుద్దంటే, యేసుక్రీస్తుకి అవమానం అవుతుంది, నీకు కూడా అవమానం అవుతుంది. అతడు దేవునికి దూరం అవుతాడు. అందుకే మనం లోకంలో ఇవన్నీ ఉన్నాయి, బయట ఇవన్నీ ఉన్నాయి, బయట ప్రపంచంలో ఇవన్నీ ఉన్నాయి. దేవుడు ఎప్పుడో 2000 సంవత్సరాలప్పుడే ఇందులో రాయించాడు, ఇదిగో బయట ఇవన్నీ ఉంటాయి ఉంటాయి. జాగ్రత్త నాయనా, నువ్వు నా బిడ్డవి, నువ్వు నా కుమార్తెవి, నువ్వు నా కుమారుడివి, నీ నోటి వెంట నా మాటే రావాలి, వాళ్ళు నువ్వు ప్రేమించాలి. ఆ పెద్ద ఏమన్నాడు? ఐ లవ్ యూ అన్నాడండి. నువ్వు చెప్పగలవా ఐ లవ్ యూ అని? ఎవరో దూషించారని మరలా మనము దూషించి, ఎవరో కొట్టారని మనము కొట్టి అంటే వాళ్ళకి మనకి తేడా ఏముంది చెప్పండి? నువ్వు చెప్పగలవా ఐ లవ్ యూ అని? నేను ప్రేమిస్తున్నాను, ఓ యవనస్తుడా నువ్వు బాధపడకు అని చెప్పగలవా? సంఘము వెలిపాటి వారి ఎడల జ్ఞానము కలిగి నడుచుకో. బయట ఇవన్నీ ఉన్నాయి, ఇవన్నీ ఉన్నాయి. అప్పుడే ఉన్నాయా? ఇప్పుడు కూడా ఉన్నాయా? అసలు మీ ఇంట్లో లేరా? బయట ఎందుకు మీ ఇంట్లో లేరా? ప్రభుని ఎరగని బిడ్డలు మీ ఇంట్లో లేరా? మరి వాళ్ళతో ఎలా సఖ్యతగా ఉంటున్నావు? నిన్ను సైతాను పట్టా, నిన్ను సైతాను మింగేయా. మరి అలా అనంటే ముందు నిన్ను మింగినట్టే కదా, ముందు వాళ్ళని మింగిందా? విశ్వాసివైన నువ్వే అలా ప్రవర్తిస్తే అవిశ్వాసి అయినటువంటి వాళ్ళు ఎలా ప్రవర్తిస్తారు చెప్పండి?
కనుక వాళ్ళని ప్రేమించాలి, వారి కొరకు ప్రార్థించాలి, వారి వెలుపటి వారి ఎడల జ్ఞానముతో ప్రవర్తించాలి. చూడండి, మరొక మాట జ్ఞాపకం చేస్తాను. తిమోతికి రాసిన 2వ పత్రిక 3వ అధ్యాయం. తిమోతికి రాసిన 2వ పత్రిక 3వ అధ్యాయం 1 నుండి 5 వచనాలు ఒకసారి చదువుదాం. తిమోతికి రాసిన 2వ పత్రిక 3వ అధ్యాయం 1 నుండి. అంచె దినములంటే ఇవే, చివరి దినాలంటే ఇవే, అపాయకరమైన కాలములు వచ్చినని తెలుసుకొనుము. ఎలాగనగా మనుష్యులు స్వార్థ ప్రియులు, ధనాపేక్షులు, బెంకములాడువారు, అహంకారులు, దోషకులు, తల్లిదండ్రులకు అవిధేయులు, కృతజ్ఞత లేనివారు, అపవిత్రులు, అనురాగరహితులు, అతిద్వేషులు, అపవాదుకులు, అజితేంద్రులు, క్రూరులు, సజ్జన ద్వేషులు, ద్రోహులు, మూర్ఖులు, గర్వాంధులు, దేవుని కంటే సుఖానుభవమును ఎక్కువగా ప్రేమించేవారు, పైకి భక్తి గల వారి వలె ఉండి దాని శక్తిని. ఇదంతా బయట ఉందా లేదా అమ్మ చెప్పండి? వీళ్ళంతా బయట ఉన్నారా లేదా? బయట ఉన్నారు. నిన్న కాక మొన్న ఆయన సువార్త చెప్తుంటే, రేయ్ ఎవరు రా నువ్వు ఇక్కడికి వచ్చావు సువార్త చెప్పడానికి, నీకేం సంబంధం ఉంది ఊర్లో, వెళ్ళిపో కొట్టేస్తే వీళ్ళందరూ కలిసి ఆయన మీద కేసు పెట్టారు. వాళ్ళందరూ వచ్చి ఈయన మీద కేసు పెట్టారు. ఏమైంది ఇప్పుడు? ఏం ఉపయోగం లేదు దానివల్ల. వీళ్ళందరూ బయట ఉన్నారు. వీళ్ళందరూ బయట ఉన్నటువంటి మనుషులతో నువ్వు జాగ్రత్త కలిగి ఉండాలి. ఇలాంటి వారి మధ్యలో మనం బ్రతుకుతున్నాం కాబట్టి నువ్వు సంఘమునకు వెలుపటి వారిలో జ్ఞానము కలిగి నడుచుకోవాలి. యేసుక్రీస్తు వారి మాట చెప్పారు. మత్తయి సువార్త 10వ అధ్యాయం 16వ వచన భాగం. మత్తయి సువార్త 10వ అధ్యాయం 16వ వచనం. ఇదిగో తోడేళ్ల మధ్యకు గొర్రెలను పంపినట్టు నాయనా తోడేళ్ళు నీ చుట్టూ ఉంటాయి. నువ్వు గొర్రెలాంటోడివి, గొర్రెలాంటి దానివి. తోడేళ్ళు నీ చుట్టూ ఉంటాయి. వాళ్ళ మధ్యలోకి నేను నిన్ను పంపుతున్నాను. గనుక పాముల వలె వివేకులు, పావురముల వలె నిష్కపటులుగా ఉండండి. మనుషులను గూర్చి మీరు ఆలోచించాలన్నమాట. పాముల వలె వివేకంగా ఉండు, పావురం వలె నిష్కపటంగా ఉండు. వాళ్ళు అన్నారని నువ్వు అనొద్దు, వాళ్ళు తిట్టారని నువ్వు తిట్టొద్దు, వాళ్ళు కొట్టారని నువ్వు కొట్టొద్దు. నువ్వు నిష్కపటంగా ఉండాలి. మన ప్రభు చెప్తున్న మాట అది. మనుషులను గూర్చి జాగ్రత్త, వీధిలో కుక్కలు జాగ్రత్త, సింహాలు జాగ్రత్త, పాములు జాగ్రత్త అంటలేదైనా. ఏమంటున్నాడు ఆయన? ఎందుకు మనుషులను గురించి జాగ్రత్త? కుక్కను చూడగానే మనకి ఏమనిపిస్తుంది? సాధారణంగా కుక్కను చూడగా మనకి ఏమనిపిస్తుంది? మహా అయితే బొయ్యమని అరుస్తుంది, లేదంటే కరుస్తుంది. అంతకుమించి దానికి మోసం చేయడం వచ్చా మనకి? కుక్క మనల్ని ఏమన్నా మోసం చేద్దా? చెప్పరే. ఇప్పుడు మన ఇంట్లో బంగారం ఎత్తుకుపోద్దా? ఎత్తుకుపోతావు. దానికి అదే తెలిసి ఇంకేం తెలియదు. దానికి కోపం వస్తే, గట్టిగా కోపం వస్తే కక్ష కూడా తీర్చుకుంటుంది. ఆడెవడో కారుడు ఎలా డాష్ ఇచ్చి వెళ్ళిపోయాడంట కుక్కకే. ఇది ఏ కారు అని గుర్తుపట్టి రాత్రి 12 గంటలకి ఆ ఇంటికి వెళ్ళి ఆ కారు గీతలు పెట్టేసినాయి ఆ కుక్కలో. నాకు కూడా చాలా ఆశ్చర్యం వేసింది. ఆ కారు డాష్ ఇచ్చిందంట కుక్కకి. నాకు డాష్ ఇస్తావరా నువ్వు అని అనుకుని ఇంకో కుక్కను తీసుకొచ్చి 2 కుక్కలో కలిసి అర్ధరాత్రి గడి గీకేసినాయి. పొద్దున్న లేచి ఓనర్ చూసుకుని ఏంట్రా దీని నిండా ఇలా గీతలు పోయినాయి. సీసీ కెమెరా చూస్తే 2 కుక్కలు మొత్తం గీకేసినాయి. వాడికి తెలిసింది అదే, ఇంకేమీ చేత కాదు. కానీ మనుషులు చూస్తే ఎన్ని అనుమానాలు వస్తాయి. వీడు మంచోడేనా కాదా? వీడు మోసగాడా కాదా? వీడు నమ్మకస్తుడా కాదా? వీడు దుర్మార్గుడా కాదా? అసలు వీడు దొంగోడా కాదా? అసలు ఎన్ని అనుమానాలు. చూడండి, కుక్కను చూస్తే మనకి ఇన్ని డౌట్లు రాలా. అందుకే యేసుక్రీస్తు వారు మనుషులను గూర్చి జాగ్రత్త. కొంతమంది మంచోళ్ళలాగానే కనబడతారు, కానీ లోపలేముంటుందమ్మా? లోపలాడు ఉంటాడు. పైకి మంచోళ్ళలాగానే ఉంటారు, లోపలంతా శవాల కొట్ట. దాన్నే యేసుక్రీస్తు వారు ఏమన్నారమ్మా? తెరచిన సమాధి. కొంతమంది పైకి కాండ్రు మంది ఉంటారు, కానీ లోపల చాలా మంచిగా ఉంటారు.
కనుక ఎవరిని ఎలా నమ్మాలో మనకి తెలియదు. కాబట్టి సంఘము వెలుపటి వారి ఎడల నువ్వు ఎలా ఉండాలి? జ్ఞానము కలిగి నడుచుకోవాలి. ఎలాగంట? జ్ఞానము కలిగి సంఘం బయట ఏ కార్యాలు ఉన్నాయో చెప్పాను, ఎలాంటి మనుషులు ఉన్నారో చెప్పాను. వాళ్ళ మధ్యలో మనం ఎలా బ్రతకాలో యేసుక్రీస్తు వారు పౌలు గారి ద్వారా జ్ఞాపకం చేస్తున్నాడు. కాబట్టి సమయాన్ని సద్వినియోగం చేసుకోవాలి. అంతేకాదు సంఘం వెలుపటి వారి ఎడల జ్ఞానము కలిగి నడుచుకోవాలి. 6వ వచనం, కొలసి పత్రిక 4:6 వచనం. కొలసి పత్రిక 4:6. ప్రతి మనుషునికి ఎలాగు ప్రత్యుత్తరం ఇయ్యవలెనో చదువుమా, అది మీరు తెలుసుకొనుటకై మీ సంభాషణ ఉప్పు వేసినట్టు ఎల్లప్పుడూ రుచిగలదిగాను కృపాసహితముగాను ఉండనీయుడి అన్నాడు. మూడోది ఏంటంటే నీ సంభాషణ రుచిగా ఉండాలి. నీ సంభాషణ రుచిగా ఉండాలి. రుచిగా ఉండడం అంటే ఉప్పు ఎలా ఉంటుందమ్మా? ఉప్పు మొహాలు వేసుకుని చెప్పండి. ఉప్పు ఎలా ఉంటుంది? ఉప్పుగా ఉంటుంది కదా. బిర్యానీ ఎంత బాగా వండినా ఉప్పు లేకపోతే, అంటే ఎంత బాగా చేసినా అందులో ఉప్పు లేకపోతే మనకి తెలుస్తుందా తెలీదా? తెలిస్తే తెలీదా? తినగానే ఉప్పు లేకపోతే ఏమంటాం? ఇందులో ఉప్పు లేదు సప్పకుంది అంటాం. అంటే అంత బాగా వండినా అందులో ఉప్పు లేకపోతే సప్పదనం వచ్చింది. అంటే ఉప్పు రుచినిస్తుంది. ఏం చేస్తుందమ్మా? ఉప్పు రుచినిస్తుంది, రుచి కలిగినటువంటి గుణం. అంతేకాదు ఉప్పు నిల్వ చేస్తుంది, నిల్వ చేసే గుణం ఉంది దానికి. అందుకే చూడండి, మన పచ్చళ్ళలో ఉప్పు మంచి దట్టంగా వేస్తారు, నిల్వ చేసే గుణం ఉంది. కనుక దాని గురించి నేను ఎక్కువ చెప్పను. కానీ రుచి కలిగినదిగా ఉన్నాడు, ఉప్పు వేసినట్టు రుచి కలిగినదిగా ఉండాలని చెప్పాడు. కనుక మన సంభాషణ కూడా అలా ఉండాలంటున్నాడు. మన సంభాషణ కూడా అలా ఉండాలి. కొంతమంది మనం మాట్లాడితే వీళ్ళ నోట్లో నోరెట్టకూడదు బాబోయ్, వీళ్ళతో మాట్లాడకూడదు బాబోయ్ అని వెంటనే ఏమనిపిస్తుంది? మనకి పారిపోతాం. కానీ కొంతమంది మాట్లాడుతుంటే వినాలనిపిస్తూ ఉంటుంది. ఇంకో 2 మాటలు చెప్పండి, కూర్చోండి, ఇంకో 2 మాటలు చెప్పండి అంటాం. అంటే ఏంటి? నీ సంభాషణ ఉప్పు కలిగినదిగా లేదు. ఉంటే కాసేపు చెప్పండి అంటాం, ఒకవేళ లేకపోతే ఇబ్బంది అనిపిస్తుంది. కొంతమందికి ఎట్లా ఉంటుందంటే అన్నిటికీ వెటకారమే. వాళ్ళు మాట్లాడుతుంటే నోరంతా కంపు, అన్నిటికీ వెటకారమే. వాళ్ళకి ఏది కూడా పాజిటివ్గా మాట్లాడటం రాదు. నేను ఎప్పుడు చెప్తాను, పాజిటివ్గా మాట్లాడండి, నెగిటివ్గా మాట్లాడకండి. అంటే వ్యతిరేకంగా మాట్లాడద్దు. ఎవరికైనా మనం చెప్పేటప్పుడు వ్యతిరేకంగా మాట్లాడకూడదు. ఏ అమ్మాయి, నీ బ్రతుకు అసలు నాడింగా లేదు, మంచిగా చేసుగా అన్నాను. ఇప్పుడు ఆ అమ్మాయికి ఎలా ఉంటుంది? ఇప్పుడు మా అమ్మాయి ఉంది ఎదురుగుండా, బుద్ధి లేదు నీకు అన్నాను. ఇప్పుడు అది ఎలా ఉంది? బాధగా ఉంది. నొప్పి లేదా? నొప్పి లేదా? పైకి మాత్రం ఉంటాం, అలాగేనండి అంకుల్ గారండి అని పైకి మాత్రం అంటది. కానీ లోపల ఏమంటుంది? నన్ను ఇంత మాట అన్నాడు చూసావా, ఎంతంత మాట అనేసాడు, నాకు బుద్ధి లేదన్నాడు అని బాధ వచ్చేది. అదే మాట, అమ్మా నీ పరిస్థితి బాగోలేదమ్మా, దాన్ని కొంచెం ఇలా మార్చుకోమ్మా, అలా కాదమ్మా, ఇది ఇలా చేసుకోమ్మా, బాగుంటుంది. ఒకటే మాట కానీ మాట్లాడే విధానం తేడా. ప్రభువుని నమ్ముకున్న మనకు ఎదుటివారిని వ్యతిరేకించే మాటలు రాకూడదు. అది దుర్బుద్ధి అన్నాడు దేవుడు. అది సుగుణం కాదు, చెడు లక్షణం అన్నాడు దాన్ని. అందుకే రుచి కలిగిందంటే నీ మాట చెప్తుంటే వినాలనిపించాలి. అమ్మ బాబు వచ్చేస్తున్నాడు బాబోయ్, ఇప్పుడు ఏం చెప్తాడు ఏంటని గబగబా పారిపోయేలాగా ఉండకూడదు. నువ్వు చెప్తుంటే వినాలనిపించాలి. సంఘము వెలుపటి వారి ఎడల అది చాలా అవసరం, సంఘంలో ఉన్నవారి ఎడల కూడా అది అవసరం. మన పిల్లలు కూడా అప్పుడప్పుడు చూడండి, ప్రార్థన అయిపోగానే గబగబ పారిపోతూ ఉంటారు. భోజనాలు అప్పుడు మాత్రం ఉండేవారు, తింటా ఏదో కాసేపు మాడుకునేవారు. ఇప్పుడు భోజనాలు లేవు కదా, అందుకని గబగబ పారిపోతున్నారు. అదేనమ్మా సహవాసమా? వచ్చేవు బొమ్మలాగా, వెళ్ళేవు బొమ్మలాగా. అదే నా జీవితం అంటే. వచ్చిన తర్వాత అమ్మ ఎలా ఉన్నారు, ఏం చేస్తున్నారు, మీ సహవాసంలో బాగున్నారు, అందరూ ఎలా ఉన్నారు, ఏంటి నీ ఆరోగ్యం ఎలా ఉంది, నీ ఇంటి పరిస్థితులు ఎలా ఉన్నాయి, నీ ఆత్మీయ జీవితం ఎలా ఉంది? ఎవరన్నా అడిగారమ్మా? సోదరులు కానీ సోదరులు ఎవరన్నా అడిగారా?
ఒక్క వారంలోనే కనీసం అడిగారా? అమ్మ ఎలా ఉన్నారు, ఈరోజు వాక్యం వెళ్ళావు కదా, మీటింగ్స్కి వెళ్ళావు కదా, మీటింగ్స్లో ఏం నేర్చుకున్నారు ఏంటి, ఏమైనా అడిగావా? సహవాసం చేసావా? వచ్చావు బొమ్మలాగా, మరలా వచ్చావు వెళ్ళిపోయావు మళ్ళీ బొమ్మలాగా. అదే నా జీవితం అంట. నేను ఎవరితోనూ మాట్లాడిన బాబా. మాట్లాడక ఇప్పుడు ఎవడొద్దన్నాడు నిన్ను? నీకు దెయ్యం పిల్లవు, నువ్వు పాము పిల్లవే, అందుకే నువ్వు మాట్లాడు. సంభాషణ ఉప్పు వేసినట్టు ఉండమంటే ఎదుటివారిని దూషించే మాటలు, హాని చేసే మాటలు, హృదయానికి గాయమయ్యే మాటలు, చెప్పే మాట సరిగా లేనప్పుడు నువ్వు అర్హుడివి కాదు, నువ్వు అర్హురాలువి కాదు. నీ నోటంట దేవుని మాట ఎత్తొద్దు అసలు, ఎందుకంటే నీకు అది రాదు. ఉప్పు వేసినట్టు ఉండమని దేవుడు అంటే నువ్వేం చేస్తున్నావు? కారం వేస్తున్నావు కదా. ఏం వేస్తున్నావు? మందులో కారం ఘాటుగా ఉంటుంది. మరి నీ సంభాషణ ఎలా ఉంటుందో నువ్వు ఆలోచించు. సమయాన్ని పోగొడుతున్నావు. వెలుబట్టి వారి ఎడల కూడా దయగల మాటలు నీ నోటుంట రావట్లేదు. అపొస్తలులు కానీ, యేసుక్రీస్తు ప్రభువారు కానీ, ప్రవక్తలు కానీ వాళ్ళు మాట్లాడేటువంటి మాటల్లో దేవుని మాటలు మాత్రమే ఉండేవి. చాలా రుచిగా మాట్లాడేవారు వాళ్ళు కూడా. ఆఖరికి పౌలు శీలను వెళ్ళిపోయిన సందర్భాలు, పౌలు గారిని పట్టుకుని వాళ్ళందరూ కలిసి ఇదిగో నువ్వు గొప్పవాడు అంటుంటే కాదు బాబోయ్ అన్నారు ఆ రోజున. చూడండి ఒకసారి అపొస్తలుల కార్యములు చూడండి, ఆ మాట కూడా ఒకసారి చూద్దాం మనము. పద్దెనిమిదవ అధ్యాయం 5వ వచన భాగం. తిమోతియు మాసిదోనుడు వచ్చినప్పుడు పౌలు వాక్యము బోధించుట యందు ఆతురత గలవాడై యేసే క్రీస్తుని యూదులకు దృఢముగా సాక్ష్యం ఉంచును. యూదులు అంటే వాళ్ళు బయటోళ్ళు, విశ్వాసులు కాదు, వాళ్ళు బయటోళ్ళు. వాళ్ళకు యేసే క్రీస్తుని దృఢముగా సాక్ష్యం ఇచ్చుచుండేను. వాళ్ళు ఏం చేసినప్పటికీ కూడా వాళ్ళు ఎలా మాట్లాడుతున్నా సరే దేవుని మాటలు వాళ్ళకి చెప్పారట. ఆ తర్వాత మళ్ళీ 14వ అధ్యాయం అపొస్తలుల కార్యములు 7వ వచనం. అపొస్తలుల కార్యములు 14:7. లుస్త్రలో బలహీన పాదములు గల ఒకడుండెను. అతడు పుట్టింది మొదలుకుండి కుంటివాడ, ఎన్నడూ నడవలేకుండువాడు. బలహీనమైన పాదాలు. వాడిని బాగు చేశారని చెప్పేసి ఇంకేముందని చెప్పేసి పౌలు గారిని, శీల గారిని చూడండి, బర్నబాని ఏం చేశారు చూడండి అక్కడ 12వ వచనంలో. లొకనియా భాషలో దేవతలు మనుష్య రూపము దాల్చి మన ఎద్దకు దిగి వచ్చినారని కేకలు వేసి బర్నబాకు దుపతి, పౌలు ముఖ్య ప్రసంగి అయిన హెర్మే అని పేరు పెట్టేశారు. అతన్ని పట్టుకున్నారు. అతనికి పూజారులు తెచ్చేశారు. వేసేశారు. ఎడ్లు బలిచ్చి ఎత్తకు వచ్చేశారు. అబ్బో మీరు మా మధ్య దేవతల్లా ఉన్నారు, మీరు చాలా గొప్పోళ్ళు అన్నారు. వాళ్ళకి దండేసేసి దండం పెట్టేశారు. మాట్లాడలేదు, అలా బీసిపోయారు. వాళ్ళకి దండేసి దండం పెట్టేశారు. సాధారణంగా దండేసి దండం పెడితే మనకేమనిపిస్తుంది? ఏదో అర్థమయ్యేలా చెప్పండి. దండ ఎత్తంటే ఎవరైనా వద్దంటారా? నాకెందుకండి దండ అంటానే ఉంటావు దండ అంటే మన తెలివితే అట్లా పైకి వద్దంటామంటాం, లోపల మాత్రం దండ వేయించుకోవాలనే ఉంటుంది. దేవునికే మహిమ. అబ్బాయి ఎంత గొప్ప డైలాగ్ మళ్ళీ. లోపల మాత్రం మన మహిమే, దేవునికి మహిమేమీ లేదు. దండేసి దండం పెట్టేస్తుంటే తెగ ఆనందం వచ్చేది. పౌలుకి బర్నబాకి దండేస్తుంటే మీకు దండం పెడతాం, మాకు దండ, మీకు దండం పెడతాం, దండ మాకు కాదు, ఎవరికి వేయాలా? అయ్యా సృష్టికర్త ఉన్నాడు నాయన, సృష్టికర్తను ప్రేమించాలి, సృష్టికర్తను ఆరాధించాలి. మేము సృష్టికర్తలం కాదు, ఆ దేవుని పేరట మేము ప్రార్థన చేసాం, ఇందులో మా గొప్పతనం ఏమీ లేదు. ఇప్పుడు మన వాళ్ళు ఏం చేస్తారు? నేను గనక ప్రార్థన చేశానంటే అంటున్నారా, ఇన్ ద నేమ్ ఆఫ్ చెప్పరేటి, ఇది ఒక బండ గుర్తు ఎంత బాగా వచ్చేసింది చూడండి. ఇన్ ద నేమ్ ఆఫ్ జీసస్ రైట్ నో అంటే ఇప్పుడే నువ్వు లేచును గాక, ఇప్పుడే నువ్వు పరిగెత్తును గాక, అంతంత నూనె డబ్బాలు వచ్చి ముఖం మీద కొట్టేసి లేకరా నువ్వు నాకు దండేసి. పౌలు, శీల బలహీన పాదాలు కలిగిన రుస్తుల్లో ఉన్నవాడిని బాగు చేసి వాడు పరిగెడతా ఉంటే వాడు వచ్చి వాళ్ళ రోజులు వచ్చి దండలు వేస్తుంటే నాకు దండలు వద్దు అని వాళ్ళకి ఏం చేశాడంటే ఆ రోజు సువార్త చెప్పాడు కదమ్మా వాళ్ళకి. చదవని తర్వాత పేర్లు పెట్టారు. చూడండి వాళ్ళు ఏం చేశారంట, తమ వస్త్రాలు చింపుకుని సమూలముకు చొరబడి
అమ్మా దండ ఎత్తే బట్టలు చింపుకోవడం ఏంటమ్మా? మోసే గారు మాట్లాడలేదు ఏంటి? దండ ఎత్తే బట్టలు చింపుకోవడం ఏంటి? వేయండి అనాలి కదా. మనకు దండలు వేయించుకోవడం అలవాటు అయిపోతే మనము దేవునికి మహింకరంగా ఉండం. అప్పుడు మనం అహంకారులం అయిపోతాం, గర్విష్ఠులు అయిపోతాం. గర్వం మన లోపలికి వచ్చేస్తుంది. ఉప్పులాగా రుచిగా ఉండాల్సిన సంభాషణ కూడా మారిపోద్ది. వాళ్ళ దండం పెట్టి ఆ రోజున ఆకాశమును, భూమిని, సముద్రమును, వాటిలో ఉండి సమస్తమును సృజించిన జీవము గల దేవుని వైపు మీరు తిరగాలని మీకు సువార్త ప్రకటించుచున్నాము. నాయనా మాకు కాదు మీరు వేయాల్సింది, మాకొద్దు నాయనా అన్నారు. సంభాషణ రుచిగా మాట్లాడాలి. వాళ్ళు కొడతారు, వాళ్ళు తిడతారు, వేసిన దండలు కూడా తీసేస్తారు, కానీ మనం రుచిగానే ఉండాలంటున్నాడు. పేతురు రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయం 15వ వచనం. పేతురు రాసిన మొదటి పత్రిక 3:15 చదవండి. నిర్మలమైన మనస్సాక్షి గలవారై, పేతురుగా చెప్తున్నాడు అన్నమాట. నిర్మలమైన మనస్సాక్షి కలిగిన వారై మీలో ఉన్న నిరీక్షను గూర్చి మిమ్మును హేతువడుగు ప్రతివానికిని సాత్వికముతోనూ భయముతోనూ సమాధానము చెప్పుటకు ఎల్లప్పుడూ సిద్ధముగా ఉండి మీ హృదయములను క్రీస్తును ప్రభువుగా ప్రతిష్ఠించుడి. ఏమంటున్నాడు? నిర్మలమైన మనస్సాక్షి, నిర్మలంగా ఉండాలి మనస్సాక్షి. అందుకే పాముల వలె వివేకము, పౌరం వలె నిష్కపటం, నిర్మలంగా ఉండాలి. అందులో ఇంక లోపలే ఉండకూడదు. ఇక లోపల మాత్రం ప్రార్థన చేస్తాం, ప్రభువా అని బాగు చేయలేదురా అంటాం. లోపల ఏమనిపిస్తుంది మాట, ఈడు ఎప్పుడు చచ్చిపోతాడు రా. పైకి మాత్రం ఈయన దీవించు, ఈయన దీవించు, లోపల మాత్రం ఎప్పుడు పోతాడు రా. అది నిర్మలమైంది కాదు. వింటున్నారా లేదా? అది నిర్మలమైంది కాదు. పైకి ఏదైతే చెప్పావో లోపల కూడా అలాగే ఉండాలి. కనుక మిమ్మల్ని హేతు అడిగే ప్రతివానికి ఎలా చెప్పాలంటున్నాడు? సాత్వికముతోనూ భయముతోనూ. అంటే రుచి కలిగిన మాటలు రావాలి, రుచి కలిగిన మాటలు రావాలి. నువ్వేదంటే అదే అని వాళ్ళతో ఏకీపించకూడదు. మరలా సాత్వికముతోనూ భయముతోనూ సమాధానము చెప్పుటకు ఎల్లప్పుడూ సిద్ధముగా ఉండి మీ హృదయములయందు క్రీస్తును ప్రభువుగా, ఎవరుండాలంటే లోపల క్రీస్తును ప్రభువుగా ప్రతిష్ఠించుకుంటే రుచి కలిగిన మాటలు వస్తాయి. ఎటకారపు మాటలు రావు, ఎదుటి వారిని దూషించే మాటలు రావు. ప్రభువును లోపల ప్రతిష్ఠించు. లోపల ప్రభు ఉంటే ప్రభు మాట్లాడినట్టే మాట్లాడతాం, ప్రభు చెప్పిన విషయాలే చెప్తాము, ప్రభులాగే ఆలోచిస్తాము. మన లోపల ప్రభువు లేకపోతే ఎలా ఉంటాం? మన సొంత మాటలు వస్తాయి, సొంత డైలాగులు వస్తాయి. అందులో ఒకడు ఉంటాడు, ఎవరో అమ్మ తేజ ఎవరో, అట్టుపళ్ళు మొత్తం గంపలో పెట్టి ప్రార్థన చేసేస్తున్నాడు. అక్కడ అట్టుపళ్ళు అందులో గంపలో పెట్టి ప్రార్థన చేసేస్తున్నాడు. ఇప్పుడే ఈ అట్టుపళ్ళు ద్వారా బిడ్డలు పుట్టునుగాక, రండి అట్టుపళ్ళు తినండి అంటున్నాడు. బైబిల్లో ఉందా అది? అమ్మ చెప్పండి, బైబిల్లో ఉందా? ఎక్కడైనా ఎవరైనా చేశారు అలాగంటే మరి చేయలేదు. మరి ఎవరో చేయలేంది నీకెందుకు వచ్చిందంటే అది ఎవరిది? అది దురాత్మ సంబంధమైంది కాదా? విచిత్రం ఏంటో తెలుసా? దైవికంగా ఉన్న వాళ్ళకన్నా ఎలాంటి వాళ్ళు బాగా రుచిగా మాట్లాడతారు. బాధలతో ఉన్నావా, కష్టంతో ఉన్నావా, ఎంత రుచిగా ఉంది. ప్రభు చెప్పేది అది కాదు. సువార్త అందించుటలో, క్రీస్తు ప్రభువును కలిగిండుటలో నువ్వు సాత్వికంతో భయంతో ఉండాలి. అప్పుడు మీరు దేని విషయమై దుర్మార్గులని దూషింపబడుదురో దాని విషయమై క్రీస్తునందున్న మీ సత్ప్రవర్తన మీద అపనింద వేయుబడివారు సిగ్గుపడుదురు అన్నారు. నువ్వు మంచోడువు కాదు, నువ్వు మంచితనువు కాదు అన్న మనుషులే నీ సాత్వికము, క్రీస్తును ప్రతిష్ఠించబడుట, నీ రుచిగల మాటల చేత నేనేమంటున్నారంట? ఈయన చాలా గొప్పవాడండి, ఈయన చాలా మంచివాడండి అంటున్నారంట. వాళ్ళు సిగ్గుపడతారంట. సత్ప్రవర్తన చేత అన్నాడు. మన ప్రవక్తన ద్వారా అది కలగాలి, అలాంటి సంభాషణ మనకు ఉండాలి అని మాట్లాడుతున్నాడు. యేసుక్రీస్తు ప్రభువు వారు చెప్పిన మాట జ్ఞాపకం చేస్తాను. చూడండి ఒకసారి, మత్తయి సువార్త 5వ అధ్యాయం 13. మత్తయి సువార్త 5:13. మీరు లోకానికి ఉప్పై ఉన్నారు. మీరు లోకానికి ఎలా ఉన్నారు? ఉప్పై ఉన్నారు.
ఉప్పు నిస్సారమైతే అది దేని వలన సారం పొందుతుంది? ఉప్పులో ఏముంది? రుచినిచ్చే గుణం ఉంది. ఇప్పుడు ఆ ఉప్పులోనే ఆ రుచినిచ్చే గుణం కోల్పోయింది అనుకోండి, దేనికి పనిచేస్తుంది? మాట్లాడరేటి? ఈ మధ్య అందరూ పోగడి ఈ ఇతర దేశాల్లో ఉన్న వాళ్ళు కూడా ఉప్పు లేకుండా ఏమీ తింటలేదని ఉప్పుతో ఉండే ఓ చెంచాని తయారు చేశారు వాళ్ళు, జపాన్ వాళ్ళు. అంటే ఆ చెంచాతో తింటుంటే మనకేమనిపిస్తుంది అంటే ఉప్పు తిన్న ఫీలింగ్ అనిపిస్తుంది అన్నమాట. ఉప్పు ఉండదు అందులో ఉప్పు ఉండదు, ఏముండదు. ఆ చెంచాతో మనం ఇలా తింటూ ఉంటే మనకు ఉప్పుతో తిన్నట్టు ఉంటుంది అనమాట. ఉప్పు టేస్ట్ చూపిస్తుంది కానీ అందులో ఉప్పు ఉండదు. ఎంతో 2 లక్షలు చెంచా ఎంతది? 1 స్పూను 2 లక్షలు. కర్మ. దాని బదులు ఉప్పు మానేయచ్చు కదా. మరి డబ్బులు ఎక్కువైపోతే ఇలాంటివన్నీ వస్తాయి. మరి మనం అలాగ ఉండకూడదు, ఆ టైపులో ఆలోచించకూడదు. లోకానికి మీరు ఉప్పులాగున్నారని యేసుక్రీస్తు ప్రభువారు చెప్పారు. మీరు ఉప్పులాగున్నారు. కానీ ఆ ఉప్పులో ఉన్న సారమే పోతే ఉప్పు దేనికి పనిచేద్దన్నాడు? చదవండి, అక్కడ ఉంది కదా. అది బయట పారవేయబడి మనుషుల చేత త్రొక్కవేయబడుటకే గాని మరి దేనికి పనికిరాదు అన్నాడు. నీలో రుచి కలిగిన మాటలు లేకపోతే నీ ఎటకారం మాటలు, తోలనాడే మాటలు, ఎదుటివారిని దూషించే మాటలు, గర్వపు మాటలు ద్వారా దేవుని పని జరగదు. పైగా దేవునికి అవమానం కలిగిద్ది. కనుక నువ్వు అలాగుంటే నీలో ఉప్పు సారము లేదు. ఉప్పు సారం లేదంటే అది బయట పారవేయబడి త్రొక్కడానికే తప్ప దేనికి అది ఉపయోగమో ఉండదు. యేసుక్రీస్తు ప్రభువారు అంటున్నారు, నాయన మీరు ఉప్పు లాంటోళ్ళు. ఎవరికి? లోకానికి. అసలు ఎంత గొప్ప స్థితి మంది, మన స్థితి ఎంత గొప్పదో చూడండి. మీరు లోకానికి ఉప్పు లాంటోళ్ళు అని చెప్పాడంటే ఎంత గొప్ప స్థితి మంది. వాళ్ళకి ఆ రుచి చూపించాలంటున్నాడు. చదవండి మరలా కొలసి 4:5-6 ముగిస్తాను. సమయమును పోనీయక సద్వినియోగము చేసుకొనుచు సంఘమునకు వెలుపటి వారిల జ్ఞానము కలిగి నడుచుకోవాలి. సమయాన్ని పోనివ్వకూడదు, దాన్ని ఉపయోగించుకోవాలి. సంఘము వెలుపటి వారి ఉన్న జ్ఞానము కలిగి నడుచుకోవాలి. మూడవదిగా ప్రతి మనుషునికి ఎలాగూ ప్రత్యుత్తరం ఇవ్వవలెనో అది మీరు తెలుసుకున్నటకే మీ సంభాషణ ఉప్పు వేసినట్లు ఎల్లప్పుడూ అప్పుడప్పుడు ఎలా ఉండమంటున్నాడు? రుచి కలిగినదిగా ఉండాలి. ఇది మర్చిపోవద్దు. ఇది దృష్టిలో పెట్టుకోండి. ఈ మాట దృష్టిలో పెట్టుకోండి. ఎదుటి వారిని విమర్శించే హక్కు ఎవరికి లేదు. మనకి ఉందంటారా? లేదు. అందరినీ ప్రేమించమనే చెప్పాడు దేవుడు. మంచోళ్ళ మీద చెడ్డోళ్ళ మీద వర్షం కురిపిస్తున్నాడు. నీతిమంతుల్ని అవినీతిమంతుల్ని కూడా దేవుడు ప్రేమిస్తున్నాడు. కాబట్టి నేను వాళ్ళతో అయితే ఎలా మాట్లాడతాను, వీళ్ళతో అయితే ఎలా మాట్లాడతాను చెప్పలేదు. అందరితో ఎల్లప్పుడూ రుచి కలిగినదిగాను కృపాసహితముగాను ఉండనియండి. కృపాసహితం అంటే అందులో కృప ఉండాలి, దేవుని యొక్క ప్రేమ ఉండాలి అందులో. ఇది ఉండనివ్వండి. మన యేసుక్రీస్తు ప్రభువారు కూడా ఆయన మాట్లాడుతుంటే ఆయన దయగల మాటలకు ఆశ్చర్యపడేవారంట అందరూ. ఆయన మాట్లాడుతుంటే అందరూ అలాగే చూసేవారంట. ఆయన మాట్లాడుతుంటే 3 రోజులు అలాగే ఉండిపోయారంట. ఆయనే కనికరించి ఇక్కడే ఉండిపోయారు, వీళ్ళకి భోజనం పెట్టాలి కదా అని ఆయనే భోజనం పెట్టాడు. చూసారా, ఆయన మాటల్లో రుచి ఉంది. ఆయన నమ్మిన వారిలో మనకు కూడా ఆ రుచి ఉండాలి. రుచి పోతే బయట పారవేయబడి త్రొక్కబడ్డానికి తప్ప దేనికి ఉపయోగమో ఉండదు. మనం క్రీస్తుని ప్రతిష్ఠించుకున్నాము, క్రీస్తు మన లోపల ఉన్నాడు. ఓ కొలస్సీ సంఘమా, మీరు సమయాన్ని పోనిపోకండి. బయట ఉన్న పరిస్థితులు బాగులేదు, వారి పట్ల జ్ఞానంగా నడుచుకోండి. రుచి కలిగిన మాటలు మాట్లాడడానికి సిద్ధపడండి. నీతో మాట్లాడితే నాకు రోత వస్తుంది, నువ్వు నాతో మాట్లాడొద్దనే ఆ మాట మన నోటంట మనం రాకుండానే చూసుకోవాలి. కనుక యేసుక్రీస్తు ప్రభువారి యొక్క ప్రేమతో మనము ఆ విధమైన రుచి కలిగి మన జీవితాన్ని కాపాడుకోవాలి. ప్రార్థన చేసుకుందాం. ప్రేమగల మా తండ్రి, పరిశుద్ధుడైన దేవా, మీకు స్తోత్రాలు. మీ చిత్తానుసారంగా మీ ఎదుట బ్రతకడానికి మీరు చేసిన మేలుల కొరకు స్తోత్రాలు. మా జీవిత దినాలలో ప్రభువా, మేము మీ కొరకు రుచిగా ఉండాలని మీరు కోరుకున్నారు తండ్రి. సంఘము వెలుపరివాడి ఎడల జ్ఞానము కలిగి నడుచుకోవటానికి
మీరు నేర్పిస్తున్నందుకు స్తోత్రాలు. పౌలు శీల చెరసాల్లో ఉన్న వారితో మాట్లాడుతూ ఎంతో చక్కగా ప్రభు వారిని రక్షించారు. మీ ప్రేమను చూపించారు. మీ ఎదుట చక్కగా ప్రభు వారు బ్రతికి ఉన్నారు. ప్రభు, ఒక యవనస్తుడు పెద్ద ఆయన కొట్టినప్పుడు కూడా నీ ప్రేమను చూపించాడు. ఆ విధమైన ప్రేమ చూపించగలిగిన వారిగా, మిమ్మల్ని ఆరాధించేవారిగా, మిమ్మల్ని ఘనపరిచేవారిగా మమ్మల్ని మీరు స్థిరపరచండి. మీ కృపలో వాడుకోనండి. మీరు మాత్రమే మహిమ పొందండి. నా తండ్రి, మా ప్రభు మా పట్ల చూపిన ఆ రుచికరమైనటువంటి మాటలు భుజించిన మేము అనేకులకు రుచికరమైన వారిగా ఉండే కృప దయచేయమని కోరుతూ, ప్రభు యొక్క బలలోనికి వెళుతుండగా ప్రభు బలారన్నంతట్లో సహాయం చేయమని క్రీస్తు యేసు నామములో అడిగి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమెన్. ప్రార్థనలో ఉందాం.